లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రేమటి దేవులారా అందరికి వందనాలండి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నా యేసయ్య సజీవుడు, ఆయన పునరుత్థానుడు, మనలను కాపాడే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ఏమండి, బాగున్నారు కదా? మరి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సబ్స్క్రైబర్స్ కొరకు, అలాగే లైవ్లో పాల్గొని కొందరు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి, మీకు స్క్రీన్ మీద కూడా వస్తాయి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ నేరుగా ఫోన్ చేస్తే కానీ ప్రార్థన చేయించుకోవచ్చు. సరే అండి. మరి ఈరోజు ఏ వారము చెప్పగలరా? మంగళవారం. ఏంటండి మంగళ అంటే? పెళ్ళి కదా. మంగళం అంటే కదా పెళ్ళి వారమా? మంగళవారం. సరే, ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను 17:3 అండి. యోహాను 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. మరలా చదువుతాను. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. నిత్య జీవమును ఏమండి? నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఎవరు? నిత్య జీవము యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 6వ అధ్యాయం, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయంలో ఉంటుందండి. 6వ అధ్యాయము 22 నుండి 40 వరకు చదువుకోండి. తర్వాత డైలీ పీరియడ్ కదండి, జస్ట్ ఏదో 6 నిమిషాలు అలా కొంత మట్టుకే ఉంటుంది. 6వ అధ్యాయము 22 నుండి చదువుకోండి. అక్కడ కొందరు యేసు ప్రభును కనుగొనటానికి బయలుదేరినప్పుడు యేసు ప్రభు లేరు అక్కడ. మరి శిష్యులు కూడా లేరు. శిష్యులతో పాటు మరి యేసు ప్రభు కూడా వెళ్ళలేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటున్నారు అక్కడ ప్రజలు. అయితే ఏం చేశారంటే వాళ్ళు కూడా దోణలు వేసుకొని పడవ మీద ప్రయాణం చేశారు. దోణలో ప్రయాణం చేసి ఆయన ఎక్కడున్నాడు ప్రయాణాలు చేశారు. సముద్ర ప్రయాణాలు చేసి చివరికి కపెర్నహూములో సముద్ర తీరాన యేసయ్యను కనుగొన్నాడు. అక్కడ యేసు ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, అక్కడ ప్రజలు అంటున్న మాటలు ఏంటంటే, అయ్యా ఎక్కడ పోయారు ఏంటి? చెప్పకుండా చెప్పపెట్టలేకుండా ఎటు వెళ్ళిపోయారు మీరు? కొంచెం కూడా మాకు ఏ కబుర్లు లేకుండా చెప్పలేరు. ఎటు వెళ్ళిపోయారు? శిష్యులు కూడా చెప్పలేరు ఎటు వెళ్ళిపోయారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం అని అంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్న మాటలు అక్కడ ఉంటాయి. మీరు ఆహారం కొరకు వెతుకుతున్నారు, క్షయమైన ఆహారం కొరకు మీరు వెతుకుతున్నారు. ఏంటండి? క్షయమైన ఆహారం కొరకు వెతుకుతున్నారు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము కదా. నిత్య జీవం కొరకు మీరు వెతకట్లేదు, జీవాహారం కొరకు వెతకట్లేదు. ఏ ఆహారం కొరకు వెతుకుతున్నారు? 5 రొట్టెలు 3 చేపలు. ఏంటండి? 5 రొట్టెలు 2 చేపలు. మీరు ఆహారం కొరకే వెతుకుతున్నారు. అక్కడ అంటాడు ఆ మాట, ప్రభువే అంటాడు. మీరు చదవండి 12, నేను చదివించలే కానీ సరే. యేసు అంటున్నాడు 26వ వచనంలో, మీరు సూచనలు చూచటంలో కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా. ఏమంటున్నారండి? మీరు వచ్చి కమ్మగా తిని హ్యాపీగా తృప్తిగా మీరు ఉండటానికి వస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. మీరు నన్ను ఎందుకు వెంబడించాలో తెలుసా? నిత్య జీవమైన నన్ను వెంబడించాలి. అందుకే అక్కడ అంటాడు, నీ జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు దప్పిగా. అక్కడ అంటాడు కదండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకని కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అక్కడ అంటాడు ప్రభు, జీవాహారము నేనే. 35 ఉంటుంది. జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనుడు. నా ఎద్దుకు వచ్చేవాడు ఆకలిగొనుడు, నన్ను భుజించేవాడు ఆకలిగొనుడు. మరి భుజించడం అంటే మరి ఆయన శరీరము, మరి ఆయన ఎలా భుజించడం అంటే ఎలా ఆయన శరీరాన్ని భుజించగలము అని అంటే, ఆయన కాదు భుజించడం, ఆయన వాక్యము. వాక్యమే దేవుడు, వాక్యమే యేసయ్య. వాక్యాన్ని చదవడం భుజించడం అన్నట్టు. వాక్యాన్ని చదవడమే, వాక్యాన్ని ధ్యానించడమే భుజించడం.
మరి భుజిస్తే ఎప్పుడూ దప్పిగా ఉన్నారంట. మరి ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడూ దప్పిగా ఉన్నారంట. ఏంటండి ఇది? ఇది దేన్ని వెతుకుతున్నాం మనం? సంఘం దేన్ని వెతుకుతుంది? ఎక్కడైనా భోజనాలు ఉంటే వెళ్ళిపోతారు కదా, ఆహారం ఉంటే, చర్చిలో భోజనాలు ఉంటే బోలెడు మంది కనబడతారు కదా. భోజనం చేయడం తప్పు కాదు, మందిరంలో భోజనం చేయడం తప్పు కాదు. ఆహారం కొరకు, భోజనం కొరకు రావడం తప్పు. ఆహారం ఉంటే బుద్ధి అంటే క్షయమైంది. అది వాక్యం కొరకు రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం కొరకు, జీవాహారమైన వాక్యం కొరకు నీవు వచ్చుదువుగాక. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెను. పరిశుద్ధుడగు దేవానికి స్తోత్రం. వాక్యమును ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే జీవాహారము ప్రభా. ఇదిగో తండ్రి, మీ ఆహారం అంటే ఆ వాక్యాన్ని మేము తిని ఎప్పుడు బ్రతుకున్నట్టు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరి వందనాలు.